శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవ్యే నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య, ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఈరోజు ఈ ఒక్క మొక్కని ఇంటికి తెచ్చుకుంటే చాలు అదృష్టం వచ్చి పడుతుంది. ధనం, మీకున్నటువంటి కష్టాలు, సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయన్నమాట. తప్పకుండా ఈ పరిహారం చేసుకోండి. అంతకన్నా ముందు మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే ఈరోజు ఈ మొక్కను, అంటే అలోవెరా మొక్కను తలుపు దగ్గర ఉంచడం ద్వారా వాస్తు శాస్త్రంలో ప్రత్యేక ప్రాధాన్యత కలిగిన ఒక ఆచారం. ఆ ఆచారం ఇంట్లో శుభం, సానుకూల శక్తి ప్రవాహం మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడంలో సహాయపడుతుంది. ఇది కేవలం ఒక మొక్క మాత్రమే కాదు, మన జీవితంలో శాంతి, సంతోషం మరియు విజయాన్ని ఆకర్షించే ఒక సాధనంగా భావించబడుతుంది. అలోవెరా మొక్క వాస్తుశాస్త్రం ప్రకారం ఎందుకు ముఖ్యమైనది? వాస్తుశాస్త్రం ప్రకారం అలోవెరా మొక్క ఇంట్లో ఉంటే శుభశక్తిని ఆహ్వానిస్తుంది మరియు ప్రతికూల శక్తులను దూరం చేస్తుంది. ఇది ఆరోగ్య ప్రయోజనాలు మాత్రమే కాకుండా మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. ఇంట్లో అలోవెరా మొక్క ఉంచడం వల్ల కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ, సన్నిహిత్యం పెరుగుతుంది మరియు ఆర్థిక పరిస్థితులు కూడా మెరుగవుతాయి. తలుపుకు దగ్గరగా అలోవెరా మొక్క ఉంచడం వల్ల కలిగే ప్రయోజనాలు: ప్రతికూల శక్తుల నివారణ. తలుపు దగ్గర అలోవెరా మొక్క ఉంచడం వల్ల ఇంట్లో ప్రవేశించే ప్రతికూల శక్తులు అరికట్టబడతాయి. శుభశక్తి ప్రవాహం మంచిదన్నమాట. ఇంట్లో మంచి పెంచుతుందన్నమాట. ఆర్థిక లాభాలు, ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడంలో సహాయపడుతుంది. దాంతో కుటుంబంలో ఆర్థిక స్థితి బలపడుతుంది. ఎప్పుడు అలోవెరా మొక్కను తలుపుకు దగ్గరగా ఉంచాలి? అలోవెరా మొక్క తలుపుకు దగ్గరగా ఉంచడం అంటే ఎప్పుడైనా సరే చేయవచ్చు, కానీ కొన్ని ప్రత్యేక సమయంలో ఇది మరింత శుభప్రదంగా ఉంటుంది. ఉదాహరణకి శుభముహూర్తంలో లేదా కుటుంబ సభ్యుల్లో కొత్త ప్రారంభం, అంటే వివాహం, గృహప్రవేశం చేసే సమయంలో అలోవెరా మొక్కను తలుపుకు దగ్గరగా ఉంచడం చాలా మంచిదన్నమాట. అలోవెరా మొక్క తూర్పు, ఉత్తరం లేదా ఈశాన్య దిశలో ఉంచడం మంచిది. దక్షిణ, పశ్చిమ దిశలో లేదంటే వాయువు దిశలో ఉంచడం తప్ప సరైన సంరక్షణ అన్నమాట. మొక్కకు సరైన నీరు పోసుకోవడం, సూర్యరశ్మి అందించడం మరియు మట్టిని శుభ్రంగా ఉంచడం అవసరం. అలోవెరా మొక్కను తలుపుకు దగ్గరగా ఉంచడం వాస్తుశాస్త్రంలో శుభప్రదమైనదన్నమాట. ఇది ఇంట్లో శుభశక్తి ప్రవాహాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు ఆ మొక్కకు ఉన్న ఆకులను ప్రతి దానికి కూడా పసుపు, కుంకుమతో బొట్టు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. దానితో పాటు ఒక నిమ్మకాయని కూడా తీసుకోండి. బాగా పండిపోయిన నిమ్మకాయని తీసుకొని, అంటే ఎల్లో కలర్లో ఉన్న నిమ్మకాయని తీసుకోండి. కడిగి కలబంద మొక్కపైన పెట్టి ప్లేట్లోనే ఆ నిమ్మకాయని కూడా పెట్టి దానికి కూడా బొట్లు పెట్టండి. ఇప్పుడు రెడ్ క్లాత్ని తీసుకోండి. మంచి రెడ్ క్లాత్ని తీసుకొని దానికి 4 వైపులా కూడా బొట్లు పెట్టాలి. ఆ క్లాత్ మధ్యలో పసుపు రాసి కలబంద మొక్కను, నిమ్మకాయను అందులో పెట్టాలి. అందులో కొంచెం తులసి కోటలోని మట్టిని కూడా వేయండి. తులసి కోటలో మట్టి వేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతికూల వాతావరణం అనుకూలంగా మారుతుంది. నిమ్మకాయ మరియు కలబంద ఎలాంటి దుష్టశక్తులు కూడా మీపై, మీ ఇంటిపై ప్రభావం చూపించకుండా చేస్తాయి. ఇవన్నీ వేసి మూట కట్టి ధూపం చూపించాలి. ఇక ఆ మూటని ఇంటి బయట ఉంచాలి. ఇంటి గేటుకి కానీ లేదంటే తలుపుకి కానీ కట్టి అలా వదిలేయండి. అదే రోజు సాయంకాలం 6 దాటిన తర్వాత ఆ మూటను తీసి మీ ఇంటికి దూరంగా పాతి పెట్టేయండి. అలా పాతి పెట్టడం వల్ల మీ జీవితంలో ఉన్న సమస్యలు దాదాపుగా తొలగిపోతాయి. కలబంద మొక్కను ఒక క్లాత్లో వేసి ఇలా మూట కట్టి పాతి పెడితే మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అంతేకాదు, మీపై, మీ ఇంటిపై ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవేశిస్తుంది. ఈ మూటను మట్టిలో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి రావాలి. ఇలా రహస్యంగా చేయాలన్నమాట. స్నానం చేసి లేదంటే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి రహస్యంగా చేస్తే చాలు మీకు పట్టినటువంటి దరిద్రమంతా పోతుంది. లక్ష్మీ అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయి. కలబంద, నిమ్మకాయ పరిహార శాస్త్రంలో చాలా విశిష్టత ఉంది కదా. ఈ రెండింటితో మనం ఎలాంటి పరిహారం చేసినా సరే అద్భుతంగా పనిచేస్తుందని మనకి శాస్త్రాల్లో కూడా చెప్తుంది. కాబట్టి మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగించుకొని అమ్మవారి అనుగ్రహంతో సంతోషంగా జీవించండి.
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.